మంత్రి అశ్విన్ వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ ఎంపీ కడియం కావ్య. తెలంగాణలోని కీలకమైన జంక్షన్ అయిన కాజీపేటలో రైల్వే కనెక్టివిటీ మరియు సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు కాజీపేట డివిజన్ మరియు రైల్వే తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని రైల్వే మంత్రిని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. శనివారం కాజీపేట జంక్షన్లో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అధికారికంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని రైల్వే సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రయాణికులకు రైల్వే మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రైల్వే సమస్యలను పరిష్కరించడానికి త్వరిత చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి ఎంపీ సవివరంగా వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు, మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇనిషియేటివ్ కింద కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. నష్కల్ నుంచి హసన్పర్తికి మరియు నష్కల్ నుండి చింతల్పల్లికి ప్రత్యామ్నాయ రైల్వే బైపాస్ ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. అంతేకాకుండా కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ను త్వరగా పూర్తి చేయాలని మరియు భూమి కోల్పోయిన వారికి మరియు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధిలో ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఎంపీ కోరారు. కిలా వరంగల్ లెవెల్ క్రాసింగ్ 63A వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ నుంచి రోడ్ ఓవర్ బ్రిడ్జిని 350 మీటర్ల దూరంలో నిర్మించాలని ఆయా ప్రతిపాదనలను పునఃపరిశీలించారని కోరారు. భూపాలపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ మరియు వరంగల్, కాజీపేట మరియు జమ్మికుంటలకు అనుసంధానించే రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వినతి పట్ల కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.